బంగ్లాదేశ్లో జరిగిన అన్ని నేరాలకు మాజీ ప్రధాని షేక్ హసీనానే మూల కేంద్రమని యూనస్ ప్రభుత్వం ఆరోపించింది. షేక్ హసీనా మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే ఆయా కేసుల్లో హసీనాపై ఐసీటీ విచారణను ప్రారంభించింది. తాత్కాలిక ప్రభుత్వం నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం హసీనాను అన్ని నేరాలకు మూల కేంద్రంగా పేర్కొన్నారు. ఆమెకు గరిష్ట శిక్ష విధించాలన్నారు. ఈ కేసుల్లో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మామున్లు సహనిందితులుగా ఉన్నారు. అయితే విద్యార్థుల ఆధ్వర్యంలో గతేడాది జూలై ఆగస్టులో జరిగిన ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు హసీనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారీ సంఖ్యలో ఉద్యమకారులను చంపించడం, హింసించడం వంటి నేరాభియోగాలను ఆమెపై మోపారు. విద్యార్థులపై దాడి చేయమని షేక్ హసీనా భద్రతా దళాలను, అధికార పార్టీ కార్యకర్తలను, అనుబంధ గ్రూపులను ఆదేశించిందని తెలిపారు. దాని కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని, ఈ హత్యలు అప్పటికప్పుడు ఏదో అనాలోచితంగా చేసినవి కావని, పక్కా ప్లాన్ ప్రకారం చేసినవని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలను, పలు మెసేజ్లను సంపాదించినట్లు ఐసీటీకి తెలిపింది. వీటిపై ఐసీటీ విచారణను ప్రారంభించింది. కాగా హసీనా, అసదుజ్జమాన్లు ఇప్పటికే దేశాన్ని వీడారు. మామున్ ఒక్కరే కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో సాక్షిగా మారేందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. నిరసనల సమయంలో గాయపడిన వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సమర్పిస్తామని ప్రాసిక్యూషన్ తెలిపింది. అయితే గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి దేశం వీడిన షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు హోంశాఖ మాజీ మంత్రి కూడా బంగ్లాదేశ్ను వీడారు. ఈ క్రమంలోనే స్థానిక నోబెల్ పురస్కార గ్రహీత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయా కేసుల్లో విచారణ కోసం హసీనాను అప్పగించాలని భారత్ను అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉండగా జూలై 10న హసీనా, కమల్, మామున్లపై ఐసీటీ అభియోగాలు మోపింది. అంతకుముందు కోర్టు ధిక్కరణ కేసులో ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించింది. అధికారంలోంచి దిగిపోయే నాటికి షేక్ హసీనా వరుసగా 15 సంవత్సరాలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేశారు.